పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ రెండో రోజు విచారణ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. భగీరథ్ ను కాసేపట్లో నానక్రామ్గూడలోని సర్వీస్ అపార్ట్మెంట్ కు తీసుకెళ్లనున్నారు పోలీసులు. మైనర్ బాలికను సర్వీస్ అపార్ట్మెంట్ లో వేధించినట్టు కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో అక్కడికి భగీరథ్ ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. అంతేకాదు ఇవాళ భగీరథ్ స్నేహితులను సైతం విచారించనున్నారు. ఇక మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలిని పోలీసులు ఇవాళ మరోసారి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పోక్సో కేసులో డిజిటల్ ఆధారాలు మాయంపై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణలో భాగంగా భగీరథ్ మొబైల్ డేటా వివరాలను పరిశీలిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఫోన్లోని డేటా డిలీట్ చేసినట్టు గుర్తించారు. దీంతో సిమ్ కార్డ్ మాయం, సోషల్ మీడియా డేటా తొలగింపునకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ పేట్ బషీరాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సందీప్, మరి బండి భగీరథ్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మీ దగ్గర ఏంటి? రైట్, 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను పోలీసులు విచారిస్తున్నారు. స్థానిక ఏసీపీ అలాగే ఈ పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రస్తుతము విచారణ అయితే కొనసాగుతోంది. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ జరుగుతున్నట్టు విచారణ ఒకసారి మనం పరిశీలిస్తే డిజిటల్ ఆధారాలు మాయం చేశాడు. అంటే అతని మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ చేసి సిమ్ కార్డు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దానిపైనే ఇన్ని రోజుల పాటు పోలీసులు ఆ డేటా మొత్తం కూడా రిట్రైవ్ చేశారు. అందుకు అనుగుణంగా బాధితురాలు ఇచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్లు కావచ్చు, వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, స్క్రీన్ షాట్లు, అలాగే స్నాప్చాట్లో వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలు కావచ్చు, స్నాప్చాట్లో చాట్లు కావచ్చు, వీటన్నిటి కూడా బాధితురాలు ఇప్పటికే పోలీసులకు అందజేసింది. దీంతో పాటు ఆమె ఇచ్చినటువంటి ఆధారాలతో పాటు బండి భగీరథ్ అందులో నుంచి మొత్తం డిలీట్ చేశాడు. వాటిని కూడా రిట్రైవ్ చేశారు. రెండింటితో సరిపోలిస్తే మాత్రము ఈ డిజిటల్ ఆధారాలు టెక్నికల్ సాంకేతిక అంశాలకు సంబంధించి కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎలాగో డిలీట్ చేసినప్పటికీ పోలీసులు దాన్ని రిట్రైవ్ చేసినటువంటి సందర్భం. అయితే వీటన్నిటి కూడా సరిపోల్చి ఇటు బండి భగీరథ్ను వీటిపైన ప్రశ్నిస్తారు. అయితే తనకేం సమాధానం చెప్తున్నప్పటికీ కూడా మొత్తం పూర్తి ఆధారాలు ఉన్న నేపథ్యంలో, ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన పోలీసులు రికార్డు అనే వాగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఇవాటికి విచారణ ముగుస్తోంది. 5 గంటలకు ఈ విచారణ ముగియబోతోంది. కేవలం ఇవాళ ప్రధానంగా ఈ డిజిటల్ ఆధారాలు మాయం అనేటువంటి అంశంపైనే పోలీసులు దృష్టి సారించినట్టు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సెల్ ఫోన్ డేటా బాధితురాలు ఇచ్చినటువంటి వివరాలు, అలాగే అతని స్నేహితులు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయనతో పాటు వెళ్ళినటువంటి స్నేహితులు ఉన్నటువంటి సందర్భం. దీంతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటన జరిగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి నేరుగా 2 అపార్ట్మెంట్లోకి వెళ్లారు. ఒకటి నానక్రామ్గూడలోని సర్వీస్ అపార్ట్మెంట్, ఒకటి కోంపల్లిలో మరొక అపార్ట్మెంట్లోకి వాళ్ళు అక్కడ బస చేశారు. అక్కడ కూడా ఏం జరిగిందనే కోణంలో స్నేహితులతో పాటు భగీరథ్ను కూడా అక్కడికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు పోలీసులు. అక్కడ చేసిన తర్వాత వాటి వాగ్మూలం అక్కడ రికార్డ్ చేసి మొత్తం ఇటు స్నేహితులను విచారించబోతున్నారు. ఇప్పటికే బండి భగీరథ్కు సంబంధించి పోక్సో నిందితుడు ఆయన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ల వివరాలైతే ఇప్పుడు ప్రస్తుతం లోపల కొనసాగుతోంది. అక్కడ దర్యాప్తు కస్టడీ జరుగుతోంది. మొత్తంగా దాదాపు 2 గంటల తర్వాత ఆయనకు భోజన విరామం తర్వాత నేరుగా ఇటు సర్వీస్ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే ఇవాళ మాత్రము ప్రధానంగా దృష్టి సారించింది డిజిటల్ ఆధారాల మాయం సంబంధించి. ఆయన సెల్ ఫోన్ ఇచ్చి సిమ్ కార్డు ఇవ్వకపోవడము, సెల్ ఫోన్ డేటా మొత్తము రిజిస్టర్ ఫ్యాకల్టీ మొత్తం పూర్తిగా డిలీట్ చేయడం అనేటువంటి అంశాలపైనే దృష్టి సారించారు. మొత్తంగా ఆధారాలు మాయం చేసినటువంటి అంశంలో మరొక సెక్షన్ కూడా అదనంగా జోడించిన విషయం మనకు తెలిసిందే. ఆ సెక్షన్ కూడా అత్యంత కీలకమైంది. పోక్సో భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం 71, 72తో పాటు ఇటు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఒక్క సెక్షన్లోనే నేరం రుజువైతే పూర్తి స్థాయి ఎవిడెన్స్ ను పోలీసులు గిట్ట ప్రవేశపెట్టదలిస్తే పోలీసులు పక్క సమాచారం, పక్క ఆధారాలు సేకరిస్తే మాత్రం ఖచ్చితంగా 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉందని మనకు న్యాయవర్గాల ద్వారా తెలుస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సందీప్.